పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. బీజేపీలో సమన్వయం లేదు. బీజేపీలో ఏం జరుగుతుంది, ఒక నాయకుడికి అసలు పడనే పడదు. ప్రజా పోరాటాలు అటు ఉంచితే మొత్తంగా అసలు పార్టీనే ఎటుగాకుండా చేస్తున్నారు. దీంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ మీద అనేది మొన్న మనము అంటే గత 2 నెలల క్రితం కూడా మనం చూసాం, విన్నాం. కానీ ఇక మున్సిపాలిటీ ఎన్నికలు అయినాయి కదా, మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత మాత్రం అసలు ఏ పార్టీకి శత్రువు కాదు. నిజం చెప్పాలంటే కార్యకర్తలారా, మీరు కొట్టుకొని రాళ్ళు విసురుకొని మా నాయకుడు అని మీరు రక్తాలు వచ్చినట్టు కొట్టించుకుంటే ఇక్కడ ఏం లాభం లేనట్టే కనిపిస్తున్నది. మీరు చూడండి, ఏ పార్టీకైనా ఓటేసేస్తుంది. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీకి సంబంధించిన మెదక్ ఎంపీ ఉన్నారు. ఆయన ఖటర్ బీజేపీ నాయకుడు. ఆయన ఏకంగా గూడెం మైపాలరెడ్డి పటాన్చెరుకు సంబంధించిన ఎమ్మెల్యే కారులో ఎక్కి ఎక్స్ అఫిషియో మెంబర్ కాబట్టి ఆయన బీఆర్ఎస్కి సంబంధించిన సీట్ని కైవసం చేసుకోవడానికి ఎక్స్ అఫిషియో మెంబర్ బీజేపీ ఆయన వెళ్ళి బీఆర్ఎస్కి మద్దతుగా ఓటేసాడు. ఇది పెద్ద చర్చ. అసలు మామూలు రచ్చలేదిగా. రఘునందన్ రావు మొత్తం తెల్లారు లేస్తే కల్వకుంట్ల కుటుంబం మీద మాట్లాడతాడు కదా, గంతగానం తిడతాడు కదా, మరి ఇట్లెట్లేసిండు అని పెద్ద చర్చ పార్టీలో. ఇదేటో పోయేటట్టుంది అని చెప్పి కేంద్రం ఏం చేసింది, బాబు అదేందో కనుక్కోర్రి, ఆ నివేదిక ఏదో ప్రిపేర్ చేసి అని ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావుకి ఆదేశం ఇచ్చిండు. దీంతో సైన్ పెట్టి ఆయన ఒక నివేదిక ప్రిపేర్ చేసి పంపించిండట. కానీ రఘునందన్ రావుని ఇదే ఇష్యూలా క్వశ్చన్ వేస్తే ఒక ఛానల్లో ఏం మాట్లాడిండో వినండి. నా మీద ఎంపీగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థి శ్రీమతి అక్కడ ఉంది కాబట్టి మీకు తెలుసు, కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీకి ఇది పెద్ద భూతద్దల్లా పెట్టి చూడాల్సినటువంటి అంశం కాదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా అది ఆ సంఘటన అట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో పార్టీ లైన్ ఏం జాంతేనే అప్పుడు ఆ సందర్భంలో పర్సనల్ రిక్వెస్ట్ ఏమైనా చేసినా కూడా ఆనాడు అంటే గతంలో ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూస్నే బేస్ చేసుకొని నేను ఇక్కడ ఓటేసినా అని చెప్పినట్టే అనిపించింది నాకు ఇక్కడ. దాని తర్వాత రామచంద్రరావుకి కూడా ఈ విషయం తెలుసు, మా పార్టీ అధ్యక్షుడికి కూడా తెలుసు, ఆయనకు చెప్పే నేను ఓటేసినా అంటుండ్రు. హైకమాండ్ ఏమో ఏకంగా ఆయననే ఓ నివేదిక కోరింది. మరి రామచంద్రరావు గారు ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రో ఆ దేవుడి కెరక. మరి నేనే చెప్పినా ఓటేయమని అందుకే పోయి ఓటేసిండని చెప్పిండా తెలియదు. మరి ఇంకో ఇష్యూ ఆల్రెడీ ఏం చేయాలనో అర్థమవుతలేదు ఈటెల రాజేందర్కి. బాబోయ్, అసలు ఈ పార్టీలో ఉండాలనా పోవాలనా, ఎందుకంటే పంచాయతీ మామూలుగా లేదు. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్. మొన్ననైతే అధ్యక్షుడు ఆల్మోస్ట్ ఇక ఈటెల రాజేందర్ ఫైనల్ అయిండు అన్న టైంలో మరి ఏమైందో ఏందో తెలియదు. కానీ రాత్ అభ్యర్థి పేరు ఆ సీల్డ్ కవర్లో వస్తుంది కదా, అది మారిపోయి ఏకంగా మళ్ళీ రామచంద్రరావు అధ్యక్షుడైంది. అది రచ్చ నడిచింది, అసలు మామూలుగా కాదు. ఈటెల రాజేందర్ ఫాలోవర్స్ అయితే ఏకంగా ఈటెల రాజేందర్ పర్సనల్ ఛానల్లోనే లైవ్ పెట్టి మామూలుగా తిట్టలేదు బండి సంజయ్ని. మొన్న అసలు అటు వైపే పోలే, కరీంనగర్ వైపే పోలే, అసలు ఆ కరీంనగర్ని అసలు పట్టించుకోలే ఆయన నియోజకవర్గం వాళ్ళు ఉన్నా కూడా. ఇప్పుడు మల్కాజిగిరికి వచ్చేసింది కాబట్టి ఆ మల్కాజిగిరికి సంబంధించిన ఈ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈటెల రాజేందర్ ఎవరికి ఓటేసిండు తెలుసా? కాంగ్రెస్ పార్టీకి ఎక్స్ అఫిషియో మెంబర్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు. రఘునందన్ రావేమో బీఆర్ఎస్కి వేసిండు, ఈటెల రాజేందర్ వచ్చి కాంగ్రెస్కు. అసలు ఎవరయ్యా శత్రువులు అని అంటే బీజేపీకి ఇద్దరు శత్రువులే కదా, అటు కాంగ్రెస్ శత్రువే, ఇటు బీఆర్ఎస్ఏ శత్రువే. తెల్లారు లేస్తే రోజు అసలు ఈ పార్టీని ఆ పార్టీని నోటికొచ్చిందల్లా తిడతా ఉంటారు. ఇప్పుడు చెప్పండి కార్యకర్తలారా, అన్ని పార్టీల కార్యకర్తలారా, ఇప్పుడు మీ పార్టీ నాయకులు వేరే వేరే పార్టీలల్లో ఓటేసిండ్రు కదా, మరి దీన్ని ఏమంటారు? మరి అంటే ఎలక్షన్లు వస్తే అన్నీ మర్చిపోయి ఏముండదు, సీట్ ఒక్కటే ముఖ్యమనా? చైర్మన్ నీకు, వైస్ చైర్మన్ నాకు.
కౌన్సిలర్ నీకు, వైస్ కౌన్సిలర్ నాకు, ఇట్లనా? ఆస్తులు పంచుకున్నట్టు మంచిగా పంచుకున్నారు. మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచిగా ఎవరన్నా గెలవని, లాస్ట్కి వస్తే మనం కింగ్ మేకర్ అయితే చాలు, మనకేదో ఒకటి వస్తుంది కదా అని ఆ సిచ్యువేషన్లో ఓటేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ని కాపాడుకోవడం కూడా ఈ నాయకులకు పెద్ద సవాల్ కదా. మరి వాళ్ళైనా ఏం చేస్తారు? వాళ్ళకి ఇంకో దారి లేదు. ఇప్పుడు కేంద్రంకి తెలియకుండానే, పెద్దోళ్ళకి తెలియకుండానే ఇది జరిగిందా అంటే అసలు అట్లాంటి ఛాన్స్ ఉంటుందా? గతంలో ఎన్ని ఎలక్షన్లు అట్లా చూడలేదు. కొన్ని ప్లేసెస్లల్లో బండి సంజయ్ అనుకోండి, లేకపోతే ధర్మపురి అరవింద్ అనుకోండి, లేకపోయింది, మేయర్ సీట్ మాకు రాకపోయింది, లాస్ట్ వరకు ఫైట్ ఇద్దామన్నట్టుగా బండి సంజయ్ వెయిట్ చేసిండ్రు. ఇప్పుడు అరవింద్ అయితే మాకు అక్కర్నే లేదు, మాకు గింతే వచ్చినాయి కదా, మేము సాటిస్ఫైగానే ఉంటాం, దొంగ లెక్కలు చేసి ఎవరినో లాక్కొని మేమైతే మేయర్ సీటు కొనుక్కోము అని చెప్పిండు. ఇవాళ మెట్పల్లికి సంబంధించిన వాళ్ళు అసలు ఏంటిది, మేము ఈ పార్టీలో ఉండాలనా లేదా, లాస్ట్ మూమెంట్లో మమ్మల్ని అట్లా వదిలేసిండ్రు. మెట్పల్లిలో బీజేపీ 10 సీట్లు గెలిచింది, ఇండిపెండెంట్లేమో 4 సీట్లు గెలిచిండ్రు, మిగతా 2 పార్టీలేమో చెరో 6 సీట్లు గెలిచినాయి. అక్కడ కనీసం ఏ నాయకుడు పట్టించుకోలేదు. లాస్ట్కి వస్తే వేరే చోట్ల ఇట్లా ఎక్సెఫిషియో ఓట్లతోని గెలిచిండ్రు, మమ్మల్ని కూడా అట్లా గెలిపిస్తే అయిపోతుండే కదా అన్న మాటకి ధర్మపురి అరవింద్ ఇవాళ ఏమన్నానంటే, ఈ పార్టీకి ఒక 20 ఏళ్ల నుంచి కోవట్లు పట్టి ఏళ్ళాడుతున్నారు. ఆయన పార్టీకి సంబంధించి మా పార్టీలోనే కోవట్లు ఉన్నారు, ఒక 20 ఏళ్ల నుంచి పట్టి ఏళ్ళాడుతున్నారు, వాళ్ళు పోతే కానీ దరిద్రం పోదు అన్నాడు. మరి ఎవరి గురించి అన్నాడో, 20 ఏళ్ల నుంచి ఆ పార్టీకి మరి ఎవరున్నారో, ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఆ పార్టీ వాళ్ళకైతే డెఫినెట్లీ తెలుస్తుంది. అరవింద్ గారు గతంలో కూడా చాలా టైమ్స్ మాట్లాడి, అసలు మేము కనీసం ఓన్లీ 8 సీట్లు గెలిచినాం, 8 సీట్లు గెలుస్తారా, అసలు పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా అని సొంత నాయకులే మాట్లాడుతున్నారు. అందుకే కదా చాలా రోజుల నుంచి ఒకటే ముచ్చట, అసలు బీజేపీల నాయకులకు సమన్వయం లేదు, ఎవరి సినిమా వాళ్ళదే, ఎవరి పంచాయతీ వాళ్ళదే. ఇక కేంద్రం రంగంలోకి దిగితే కానీ ఇది సరిగ్గా కాదు, ఒక స్ట్రక్చర్ రాదు అని ఫిక్స్ అయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. తెలియదు ఏమవుతుందని, ఏంది అనేది తెలియదు. కానీ ఫస్ట్ ఈ నాయకులందరినీ కూర్చోబెట్టి మీరు మీ పర్సనల్ ఎజెండాలు ఏవైనా ఉండని, మమ్మల్ని అయితే కూర్చోబెట్టి మీరు ఏదైతే వర్క్ చేస్తారో అవైతే సమన్వయంతో వర్క్ చేయండి అని కూర్చోబెట్టి మాట్లాడుతుందా? మొత్తం అందరినీ తీసుకుపోయి ఒకసారి ఎవరితోనైతే కరెక్ట్గా వర్క్ అవుతుందో వాళ్ళ దగ్గర పోయి కూర్చోబెట్టి ఇంకో 2-3 క్లాసులు అవసరమా? ఇట్లా మాట్లాడుతున్నారు మరి బీజేపీ కార్యకర్తలు. ఏమవుతుందో తెలియదు కానీ సొంత పార్టీలోనే సొంత పార్టీ నాయకులే వాళ్ళ పార్టీ కన్ను వాళ్ళే పొడుచుకున్నట్టు అయిపోయింది అనేదైతే అతిపెద్ద చర్చ. ముందే అసలు ఏంది బీఆర్ఎస్ అవినీతి పార్టీ అంటది, ఇప్పుడు పోయి మీరు ఓటేస్తుంది. కాంగ్రెస్ అసలు బద్ధ శత్రువు అంటది, ఆ పార్టీకి పోయి కూడా ఓటేస్తుంది. ఇక శత్రువులు ఏడున్నారు? అందరు మిత్రులే కదా. ఇదే ఇప్పుడు అసలు ముచ్చట. మరి ఏం చేస్తుంది పార్టీ హైకమాండ్ అయితే చాలా సీరియస్గా ఉంది అనే మాట అయితే చెప్తున్నారు. మరి క్రమశిక్షణ చర్యలు ఎవరి మీద తీసుకుంటారు? ఇది కూడా ఒక చర్చ. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా? మరి రాజాసింగ్ని అయితే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన మీద వేట్ అయితే వేసింది పార్టీ. మరి ఆ లిస్ట్ చాలా పెద్దగా కనిపిస్తున్నది. క్రమశిక్షణ చర్యలు ఎవరి మీద తీసుకుంటుంది? ఇప్పుడు ధర్మపురి అరవింద్ కూడా మాట్లాడిండు, మరి కోవట్లున్నారు పార్టీలా అని, ఆయన మీద తీసుకుంటుందా? ఇప్పుడు రఘునందన్ రావు అటు ఓటేసిండు బీఆర్ఎస్కి, ఆయన మీద తీసుకుంటుందా? ఈటల రాజేందర్ కాంగ్రెస్కి ఓటేసిండు, ఆయన మీద తీసుకుంటుందా? ఇట్లా వేటేసుకుంటా పోతే ఇక పార్టీలు ఎవరు మిగులుతారు? ఇది కూడా ఒక చర్చ. ఒక పెద్ద కన్ఫ్యూజన్లో అయితే బీజేపీ కార్యకర్తలు కనిపిస్తున్నారు. దీన్ని రెక్టిఫై చేయాల్సింది మాత్రం ఒక పెద్ద నాయకుడు, ఎవరో బిగ్ పర్సనాలిటీయే కరెక్ట్గా దీన్ని గాడిలో పెట్టగలుగుతారు అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుంది. చూడాలి మరి బీజేపీలో మరి ఈ మంటలు చల్లారుతాయా, ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చర్యలకు దిగుతారా అనేది చూడాల్సింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.